బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. ఇక్కడ జనసేన పార్టీలో అదే విధంగా రాష్ట్ర బీసీ నాయకులు జాయిన్ అవడం కూడా జరిగింది. రాష్ట్ర బీసీ నాయకులు జనసేన పార్టీకి సంబంధించి వాళ్ళు ఏమి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించి ఏ సిద్ధాంతాలు నచ్చి వాళ్ళు పార్టీలో జాయిన్ అవడం జరిగింది, ఏంటి బీసీల మద్దతు జనసేన పార్టీకి ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది రాష్ట్ర మత్స్యకార బీసీ నాయకులు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మీ మద్దతు ఏ విధంగా ఉండబోతుంది బీసీల తరపు నుంచి? బీసీల తరపు నుంచి మా ఫిషర్మెన్ తరపు నుంచి చాలా గట్టిగా ఉంటుందండి మద్దతు. ఆయన సిద్ధాంతాలను ఇచ్చి ఈరోజు మొత్తం సుమారు 400 నుండి 500 మంది వరకు అన్ని వర్గాల నుంచి జాయిన్ అయ్యడం జరిగింది. నిన్న కూడా ఎక్కువ జాయిన్ అయింది. అలాగే మా ఉప్పాడ ప్రాంతం నుండి మాజీ సర్పంచ్ బంధన్ రాంబాబు గారు వాళ్ళ మిస్సెస్, మరి ఆయన గొప్ప నాయకుడు, ఆయన కూడా ఈరోజు వాళ్ళ మిస్సెస్ గారు కూడా ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే మరి ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ ఇక్కడ సీటు ఇక్కడ పోటీ చేస్తున్నాడు అనగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మరి మంత్రుల్ని పెద్ద పెద్ద నాయకుల్ని ముద్రగడ పద్మనాభని, టార్చెట్ రాజాని, కురసాల కన్నబాబుని, దూరపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఇన్ఛార్జీలుగా మండలానికి ఒకరిని చెప్పని వేశారు. ఇప్పుడు ఎక్కువ నెరుగులు వేసుకోవాలా? ఎందుకంటే అప్పుడు జాయినింగ్లు లేవు, అప్పుడే నెరుగులు వేసారు. కానీ ఇప్పుడు మండలానికి ఒకటి కాదు, మండలానికి 2-3 వేసుకోవాలి. అలా వేసుకున్నా వాళ్ళకి పని అవ్వదు. ఇక్కడ తంగిల శ్రీనివాస్ గారు ఎంపీగా, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా నెగ్గడం ఖాయం. మరి పవన్ కళ్యాణ్ గారికి 1 లక్ష మెజార్టీ ఇస్తాము. తెంగల్ ఉదయ శ్రీనివాస్ గారికి 2 లక్షల పైసీలకు మెజార్టీ కంపల్సరీగా వస్తుంది. ఇక జాయినింగ్లు ఎక్కువ ఉండిపోయారు. సార్కి టైం కుదరక మరి వెళ్ళిపోయాడు. మరి తర్వాత కూడా ఉండొచ్చేమో అనుకుంటున్నాను. కానీ ఏదేమైనప్పటికీ మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఆ సిద్ధాంతాలను ఇచ్చి అన్ని వర్గాలు మా యొక్క ఫిషర్మెన్ కమ్యూనిటీని ఎక్కువ దృష్టిలో పెట్టుకున్నాడు. ఎందుకంటే మరి సామాన్యమైన సమాజంలో ఉన్న నన్ను కూడా గుర్తించి మరి మత్స్యకార వికాస విభాగానికి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మరి ఇచ్చాడంటే మరి ఆయన గొప్పతనం మరి మా ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. మరి అన్ని విధాలుగా ఈ చుట్టూ అయితే వాడు వన్ సైడ్ అన్నట్టు మరి వైసీపీ నాయకులు ఎంతమంది మినిస్టర్లుగా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ పోటీ చేసిన అంచులు కూడా కాపాడు, డిపాజిట్లు కూడా రావు. మరి ఈ సందర్భంగా మరి ఇంత ఉత్సాహంగా మేము ఉంటున్నాం. జై జనసేన, జై జనసేన. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.